హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు. నేను మీ శ్రావణి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ లాస్ట్ వీడియోలో స్కాట్లాండ్ గురించి అయితే చెప్పాను కదా, 3 days ట్రిప్ అని. అండ్ ఆ వన్ డేలోనే ఇది ఆఫ్టర్నూన్, అటు ఇటు ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ అనమాట, 3:34 ఆ టైంలో. ఇది వచ్చేసి లేక్ డిస్టిక్ అనమాట. సో ఈ లేక్ డిస్టిక్ విండర్ మినరే లేక్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి మేము 3:34 కల్లేమో వచ్చేసాము. ఇక్కడ మనమైతే టికెట్స్ బై చేసి మనము క్రూజ్ ఉంటాయి, అంటే షిప్, మన లాంగ్వేజ్లో షిప్ అనమాట. ఆ క్రూజ్లో మనం ఆ లేక్లో ఒక 40 minutes వెళ్ళొచ్చు. అంటే టైమింగ్ మనం ఎంతసేపు ఉండాలనుకుంటే అంత మనీ పే చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒకటైతే స్క్రీన్ మీద పెట్టాను, అడల్ట్స్కి అయితే ఇంత ఉంటుంది, ఫ్యామిలీకి అయితే ఇంత కాస్ట్ అని ఉంటుంది. సో ఇలా అయితే మనము టికెట్స్ ఇక్కడ బై చేసుకొని, కనిపిస్తుంది కదా, ఇక్కడైతే బై చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. కానీ దీంతకు ముందరే ఒక 20 minutes ముందరే వెళ్ళిందంట. సో మాది ఇంకొక 20 minutes అయితే క్రూజ్ రావడానికి టైం ఉంది. సో అంతలోకి మేము, పిల్లలు కొంచెం ఆకలి అవుతుంది, మేము చాలా టైర్డ్ అయిపోయాము. ఆ టైంకి బస్ జర్నీ కదా, మనకు ఏదో ఒకటి పొట్టలో పడుతూనే ఉండాలి, కాఫీయో స్నాక్స్. సో ఇక్కడ ఏదైనా కాఫీ ఉంటుందనేసి మేమైతే కాఫీ తాగడానికి, అండ్ పిల్లలు ఏమైనా తింటారనేసి మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఆల్రెడీ ఒకటైతే అక్కడ క్రూజ్ వెళ్ళిపోతుంది అనమాట. చాలా పెద్ద షిప్ అనుకుంటా, అది పెద్దది వెళ్ళిపోతుంది. అండ్ చిన్నది కూడా ఒకటైతే వెళ్ళిపోయింది. అండ్ లొకేషన్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా, చాలా వెదర్ అయితే చాలా బాగుంది. ఆ క్లౌడ్నెస్ అండ్ లైట్ చినుకులు, ఒక్కొక్క చినుకే పడుతుంది అనమాట. సో వెదర్ అయితే చాలా బాగా అనిపించింది. నా స్క్రీన్ మీద వీడియో తీసినప్పుడు కూడా ఒక డ్రాప్ పడినట్టుంది, అందుకు కొంచెం మసకగా ఉంది. అండ్ ఆ కొండలు అండ్ ఆ చెట్లు, ఈ వెదర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టు నేను ఎన్ని వీడియోస్ పెడతానో ఎక్కువ లేదులేండి, ఒక 4-5 వీడియోసే. ఈ 3 days ట్రిప్ ఇలానే ఫాలో అయితే ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఇవి చూడాలనుకుంటే మంచి మన ఈ మాంచెస్టర్ నుంచి వచ్చేప్పుడు అండ్ స్కాట్లాండ్ ఎండింగ్ వరకు అయితే మీరు ఏవైతే చూడగలిగితే అవి మాత్రం మొత్తము ఇలా సింపుల్గా చూడవచ్చు నా వీడియోస్ని ఫాలో అయితే. అండ్ ఇలా మేమైతే వచ్చేసామన్నమాట. ఇది కాఫీ షాపు. అండ్ ఇక్కడ స్నాక్స్ అంటే వీళ్ళవే ఉంటాయి, శాండ్విచ్ అండ్ చిన్న చిన్న పిజ్జా అవన్నీ అయితే ఉన్నాయి అనమాట, స్మాల్గా. అండ్ కాఫీ, చాక్లెట్స్ ఇక్కడ ఇంకా నార్మలే కదా, స్వీట్ ఐటమ్స్. సో ఇదనమాట ఫుడ్ టు గో, ద లేక్ వ్యూ ఫుడ్ టు గో, ఈ షాప్ నేమ్ వచ్చేసి. సో ఇక్కడైతే మేము కాఫీస్ అండ్ పిల్లలకి అయితే ఇంకా చాక్లెట్ కేక్స్ ఉంటాయి కదా మామూలుగా ప్యాకెడ్, అవి అనమాట. సో అంతలోకైతే నాకు కాఫీ వచ్చేసింది. అండ్ ఇక్కడ కాఫీ అంటే మనంత కాఫీగా ఉండదు కానీ, అంటే వీళ్ళ టేస్ట్ వీళ్ళది, మన ఇండియన్ టేస్ట్ మనది అనమాట. సో పర్లేదు అనిపిస్తుంది, కొంచెం పల్చగా అనిపిస్తుంది వీళ్ళ కాఫీ నాకు. మనం ఇంట్లో పెట్టుకునేది, మన సైడ్ కూడా కాఫీ బాగా ఇస్తారు హోటల్స్లో కానీ ఎక్కడైనా రెస్టారెంట్లో. సో ఇలా అయితే మేము తీసుకొని కాఫీ అయితే షుగర్ అండ్ కాఫీ సపరేట్గా ఉంటాయి అన్నమాట. సో మనమైతే అలా స్టిక్ చేసుకొని తిప్పుకోవచ్చు. అండ్ మనం కాఫీ ప్లస్ 1 చాక్లెట్ కేక్ అయితే 5 pounds అంట. సో ఇప్పుడు మన కాఫీ వచ్చేసి 5 pounds ప్లస్ కేక్తో సహా, లేదంటే ఓన్లీ కాఫీ అయితే 3 pounds, 300 రూపీస్ ప్లస్ అనమాట. సో ఇలా తాగుతూ వెదర్ను ఎంజాయ్ చేస్తే అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మా వాళ్ళైతే అరుస్తున్నారు, వచ్చేసింది మన క్రూజ్ అనేసి అయితే తొందరగా అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడైతే వస్తుంది రెయిన్, అయితే ఇక్కడైతే కొంచెం అదే స్టార్ట్ అవుతుంది అనమాట. బాగా పలకరిస్తారు, ఎక్కడైనా హాయ్ హలో అని అయితే పలకరిస్తారు మనల్ని అయితే ఎవరైనా సరే. సో ఇలా అయితే మేమైతే క్రూజ్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. క్రూజ్ అయితే చాలా ఖాళీగానే ఉంది, ఎక్కువ జనాలు అయితే లేరు, అంటే దీనికి ముందరే కదా వెళ్ళింది, సో దాంట్లో వెళ్ళి ఉండొచ్చు. అండ్ మ్యాక్సిమం ఎక్కువ మెంబర్స్ అయితే నాకు కనిపించలేదు. మేమైతే 40 minutes ట్రిప్పే కదా మనది. సో లేక్ మొత్తం చుట్టూ ఉన్నవన్నీ ఊరికే జస్ట్ ఆ లేక్లో చుట్టుకొని రావడమే అంతే అనమాట. సో మేమైతే ఒక చోట కూర్చొని అందరము, మేము ఇలా అటు సైడ్ వాళ్ళు అలా కూర్చొని అయితే కాఫీ తాగుతూ వ్యూనైతే నేను వీడియో నేనే తీస్తాను వీడియోస్. సో నేనే వీడియో తీసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. సో అందుకే నేను కెమెరాలో కనిపించనండి. మ్యాక్సిమం అయితే అందరు ఇలా చూసానే, నాకు కొత్తనే కదా, నాకైతే నేర్చుకుంటున్నా. సో ఇంకా చాలా నేర్చుకున్నా, అందుకే ఇంప్రూవ్ అవుతూ ఉన్నా.
సో మీరైతే అడ్జస్ట్ అవ్వండి నా వీడియోస్. ప్లీజ్ మొత్తం వీడియో అయితే చూడండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో, కనీసం బాగుంది అంటే బాగుంది అని చేయండి. సో ఇదన్నమాట మనమైతే లేక్ జర్నీ అనమాట ఇది. సో ఇలా అయితే కాఫీ తాగేసి అంకుల్ ఏమో నిలబడ్డాడు. సో షిప్ వెళ్తూనే ఉంది. ఆ షిప్ని డ్రైవ్ చేసే వాళ్ళని ఏమంటారో తెలీదు నాకు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇలా అనమాట. అండ్ ఎందుకు తీస్తున్నానంటే బాగా అనిపించింది వాళ్ళు అక్కడైతే నాట్ ఎంట్రీ ఫర్ అని అక్కడైతే. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ అన్నకి రామన్నకి ఒక పట్టాన నచ్చవన్నమాట. ఫొటోస్ ఒక 3-4 తీసిన దాంట్లో అస్సలు నచ్చవు, ఒక 5-6 తీస్తే దాంట్లో ఏదో ఒకటి పర్లేదు అంటారు అనమాట. సో అదే చెప్తున్నా. సో ఇది ఒక్కడ వచ్చేసి మేమైతే ఇంకా ట్రైన్ తగ్గిందనమాట. ఇంకా లైట్గా సన్లైట్ వస్తుంది. సో ఇంక వెళ్దామనేసి అయితే అందరూ పైకి వచ్చారు. ఎంత బాగుందంటే వ్యూ అంతా చల్లగా, చలి కూడా ఉంది, రెయిన్ చలి భలే చలి ఇక్కడ. ఇంకా మనమైతే తట్టుకోలేము అంత అనమాట. సో వీళ్ళైతే ఫొటోస్ వీడియోస్ ఇంకా కామనే కదా మనకైతే. ఇంకా ట్రిప్స్ మీద వచ్చిన వాళ్ళకైతే ఏదే కామనే ఫొటోస్ వీడియోస్. ఆ వాటర్ ఫ్లోయింగ్ అంతా చాలా బాగుంది. అండ్ మా హస్బెండ్ వచ్చేసి అన్నకి ఫొటోస్ తీస్తున్నాడు. ఓకే, మాకైతే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఫొటోస్ ప్రతిసారి ఒక్కొక్కరు చేంజ్ అవుతూ ఉంటారు. సో ఇలా అనమాట నేనైతే వీడియోస్ తీసుకుంటున్నా. సో మనం యూట్యూబర్ కదా, చిన్న యూట్యూబర్. సో అందుకు నేనైతే ఇంకా ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా, వీడియోస్ తీస్తూ ఉన్నా. అండ్ ఇలా అనమాట చాలా బాగా అనిపించింది. క్లౌడీనెస్, ఈ వెదరు అండ్ ఇలా. సో ఇంక మేమైతే లోపలికి అయితే సడన్గా రెయిన్ పడింది అనమాట. సో అందుకే ఇక్కడ మేము కెమెరా ఆఫ్ చేసి ఒక రెండు రీల్స్ తీసుకున్నాం. పైన కెమెరా ఆఫ్ చేసేసి కిందికి వచ్చి అప్పట్లో రెయిన్ పడింది ఒక 5 minutes. సో ఇలా మేము లోపలికి వచ్చేసి అక్కడ ఆ అంకుల్ చెప్తున్నారు అనమాట ఏదో బ్యూటిఫుల్ హిల్స్, సన్లైట్ అని. ఇంకా అట్లయితే మేము ఏదో సంథింగ్ కదా అనేసి నేనైతే వీడియో తీసా. అంకుల్ గమనిస్తున్నట్టున్నారు వీడియో తీస్తుంది అమ్మాయి అని. సో సరే అనేసి నేను వాళ్ళందరూ కొంతమంది ఇటు సైడ్ ఉన్నారా, మా వాళ్ళందరూ ఇటు సైడ్కి జంప్ అయ్యారు. సో నేనైతే మొత్తం వీడియో తీసుకుంటున్నా. వీళ్ళేదో డిస్కషన్ చేసుకుంటున్నారు ఇక్కడ మొత్తము, ఈ షిప్పాలా ఏదేదో. సరే వాళ్ళతో అయితే మనకు పని ఏం లేదు కదా. నాకైతే వీడియో మీకు చూపించాలి, మేము ఎలా ఎంజాయ్ చేసామనే చూపించాలని అయితే మొత్తం వీడియో తీస్తున్నాను అనమాట. అక్కడక్కడ సింగిల్ అండ్ కపుల్స్ వెళ్ళే స్మాల్ షిప్స్ కూడా ఉన్నాయి అనమాట. స్మాల్ షిప్స్ వీటిని పెద్దగా ఉంటాయి కదా, సో క్రూజ్ అంటారు. నేనైతే క్రూజ్ అనేది అయితే ఫస్ట్ టైం విన్నా, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం విన్నా అనమాట. ఆ నేమ్ ఎక్కువ వింటూ ఉన్నాను అనమాట యూకే వచ్చాక. సో ఇలా అయితే మా మొత్తం క్రూజ్ జర్నీ అయిపోయి ముగించుకొని మేమైతే అవుట్ సైడ్కి వచ్చేసాము. అవుట్ సైడ్ ఇట్లా అనమాట. ఇక్కడే ఎక్కాము అండ్ ఇక్కడే ఆపోజిట్గా దిగామన్నమాట. మనం ఇందాక కాఫీ తాగాం కదా, ఆ కాఫీ షాప్ దగ్గర అయితే దిగేసి మేమైతే ఇంకా వెళ్తున్నాం బస్ ఎక్కడానికి. మా వాళ్ళైతే ఓకే ఇంకా అయిపోయింది అనేసి ఇంకా రెయిన్ అయితే ఏం లేదు. ఇంకా మా వాళ్ళైతే ముందర వెళ్ళిపోతున్నారు, మా హస్బెండ్ అండ్ పిల్లలు. నేనైతే చూస్తున్న ఏదో రెస్టారెంట్ అని ఉంది, కానీ మన రెస్టారెంట్ అంటే ఇక్కడ రెస్టారెంటే తెలుసు కదా, ఇంకేవేవో ఉంటాయి. సో ఇంకా ఇక్కడ ఫ్రెండ్ ఉంది కదా గౌమతి, తను వచ్చేసి వీడియో తిండి నేను ఒకసారి ఇక్కడ నిలబడతాను, నేను చెప్పినట్లు ఒకసారి బాయ్ అయినా చెప్పేస్తాను, కనిపిస్తాను వ్యూవర్స్కి ఒకసారైనా అనేసి మేమైతే అలా బాయ్ చెప్పేసుకొని అండ్ బస్ ఎక్కేసి అండ్ 2 hours బస్ జర్నీ చూపిస్తే ఏం బాగుండదు కదా. అందుకే మేమైతే అక్కడి నుంచి సుమారుగా 2.5 hours అయితే బస్ జర్నీ చేసి మనమైతే గ్లాస్గో, అదే మనం స్కాట్లాండ్కి ఎంటర్ అయిపోయామండి ఇంకా ఇక్కడ నుంచి అయితే. సో డిన్నర్ వచ్చేసి వీళ్ళదని చెప్పా ప్రీవియస్ వీడియోలో, మార్నింగ్ అండ్ నైట్ డిన్నర్ వీళ్ళదే, ఆఫ్టర్నూన్ మాత్రం లంచ్ మనదనమాట. వీళ్ళైతే హలో అట్ గార్గినో రెస్టారెంట్ అనేసి ఇండియన్స్ది అనమాట ఈ రెస్టారెంట్. సో మనకైతే కాదు, నాకైతే ఫస్ట్ టైం అనమాట మా ఇండియన్ ఫుడ్ అవుట్ సైడ్ తినడము. అంత బాగా అనిపించింది. రెస్టారెంట్ కూడా సూపర్గా ఉందనమాట. మేము 2 days తిన్నాం ఇక్కడే. 2 days డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు, కొన్ని సేమ్గా అనిపించిన, కొన్ని డిఫరెంట్గా. 2 days కొంచెం. సో ఇదనమాట హోటల్. నాకైతే కొంచెం భయం వేసింది, ఎందుకు వీడియో తీసేవని అనుకుంటారేమో, హోటల్ కదా రెస్టారెంట్ కదా అనేసి. మేమైతే అలా క్యూలో వెళ్ళేసి పెట్టేసుకొని మంచిగా తిన్నాము. రైస్, కబాబ్స్ అండ్ చికెన్ ఫ్రైస్ కదా, అది కబాబ్ అంటారు నాకు తెలిసి. పప్పు అండ్ మామిడికాయ పచ్చడి ఉందనమాట, రా మామిడికాయ పచ్చడి. ఇలా చికెన్ కర్రీ, రైసు,
బఠానీ అండ్ ఆలు వేసి అండ్ నాన్స్ అదే రోటీస్ ఉన్నాయి కదా రోటీస్, ఆ రోటీస్, రైసు, పప్పు అన్నీ ఉన్నాయి. రసం సాంబార్ లేదు, పచ్చి పులుసు అలాంటివి అయితే ఉన్నాయి అనమాట. మా వాళ్ళకి చెప్తున్నా ఒకసారి హాయ్ అని చెప్పండి దీంట్లో మనం తినేది అనేసి. ఇలా అయితే హాయ్ చెప్పుకుంటూ తినుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ అయితే మేమైతే తినుకుంటూ ఉన్నాం అనమాట. నాకైతే బాగా ఈ ఫుడ్ అయితే బాగా నచ్చింది. మరీ ఉప్పు మన స్పైసీ అట్లయితే ఏం లేదు, నార్మల్గా ఉందన్నమాట. టేస్ట్ అయ్యో చాలా బాగుంది ఫుడ్ అనడానికి లేదు, కానీ మన ఫుడ్ దొరకడం కష్టం కదా, మాకు అదే బాగుంది అనిపించేసి మేమైతే ఫుల్గా లాగించేసాము. అండ్ చుట్టూ వచ్చేసి మన ఇండియా ఉంటాయి కదా, ఆ బుద్ధుడు, ఆటో, చిన్న చిన్న చారి ఏమంటారు చారిత్రాత్మకంగా అని అట్లాంటివి అయితే ఉన్నాయి. ఆ ట్రైన్ అలాంటివన్నీ అయితే పోస్టర్స్ పెట్టారు చుట్టూ. వ్యూవింగ్ చాలా బాగుంది రెస్టారెంట్లో అయితే. మేము ఇలా తినేసి ఇంకా హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకొని బతకాని మాట్లాడేసుకొని బాగా తినేసి కడుపున్న మా పిల్లలు అయితే లాగించేస్తున్నారు అనమాట. వాడైతే పాపం ఆకలి ఆకలి ఓ అంటున్నారు. పిల్లలు అయితే జర్నీ కదా అండ్ ఎంతసేపు అని స్వీట్ స్నాక్స్ అవన్నీ తినలేరు. సో అలా అనమాట. ఇంకా లాస్ట్కి అయితే మా హస్బెండ్ కూడా నిన్ను కూడా చూపిస్తా అనేసి అయితే తీసాడనమాట. ఇక్కడ చాలే ఎక్కువ వద్దు అనేసి అంటున్నా అక్కడ. ఓకే అనేసి తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. వీళ్ళు హోటల్, వీళ్ళే అనమాట తీసుకెళ్తారు మనకి. వీళ్ళే రూమ్ అయితే అకామిడేషన్ ఇస్తారు నైట్ స్టే చేయడానికి. అది కూడా రూమ్ వీడియో తీసే ఎలా ఉంటుందో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.